జగన్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారా? ఆ పార్టీ సేఫ్ జోన్ అని భావిస్తున్నారా? కర్ణాటక, తెలంగాణలో అధికారంలో ఉండటంతో ఆ పార్టీని ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తున్నారా? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఇప్పుడు బీజేపీకి టీడీపీ అవసరం కీలకం. టీడీపీతో పొత్తు సక్సెస్ అవుతూ వస్తోంది. అందుకే ఈ బంధాన్ని లాంగ్ టైం కొనసాగించాలని కేంద్ర పెద్దలతో పాటు చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు జగన్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. జాతీయ అవసరాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకుంటోంది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గణనీయమైన స్థానాలను సొంతం చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ బలం క్రమేపీ తగ్గుతోంది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో సైతం కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలే సాధిస్తోంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో కూడా సత్తా చాటింది. ఆ రెండు రాష్ట్రాల ప్రభావం ఏపీపై ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వైసీపీ పావులు కదపడంతో ఆ ప్రభావం ఏపీ ఎన్నికలపై పడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు వైసీపీ అడుగులు వేసింది. అందుకే కాంగ్రెస్ పార్టీ వైసీపీని ద్వేషించింది. వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న టీడీపీకి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సహకారం అందించింది. పైగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబుకు సన్నిహితులు అన్న ముద్ర పడింది. అదే ఇప్పుడు జగన్ ఆందోళనకు కారణం. జగన్ కు తెలంగాణతో పాటు కర్ణాటకలో విలువైన ఆస్తులున్నాయి. వైసీపీ నేతలకు సైతం ఆ రెండు రాష్ట్రాలతో మంచి అనుబంధం ఉంది. అందుకే ఇప్పుడు జగన్ పునరాలోచనలో పడ్డారు. వైసీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీతో సర్దుబాటు చేసుకుంటే ముఖ్యమని భావిస్తున్నారు. పైగా బీజేపీతో టీడీపీ ఉన్నందున కేంద్ర పెద్దలు జగన్ ను పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పైగా టీడీపీతో పొత్తు కలిసి వస్తుండటంతో జగన్ విషయంలో 1-2 సార్లు ఆలోచించుకుంటారు. అందుకే జగన్ ఇప్పుడు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని ఆప్షన్ గా ఎంచుకోవాల్సి ఉంటుంది. జగన్ ఢిల్లీ వేదికగా ఆందోళనలు చేపట్టడానికి ప్రధాన కారణం జాతీయ పార్టీలకు చేరువ కావడానికి అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో జగన్ వెంట నడిచే పార్టీలు లేవు. గత అనుభవాల దృష్ట్యా వామపక్షాలు జగన్ వెంట నడిచేందుకు ముందుకు రావు. గత 5 ఏళ్ల కాలంలో వామపక్షాలను ఒక రాజకీయ పార్టీగా కూడా జగన్ చూడలేదు. కనీసం వామపక్ష నేతలకు అపాయింట్మెంట్ లభించలేదు. వారు చేసే పోరాటాలను సైతం ఉక్కుపాదంతో నిర్వీర్యం చేశారు జగన్. అందుకే వామపక్షాలు జగన్ అంటే మండిపడతాయి. బీజేపీతో కలిసి చేసిన రాజకీయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. బీజేపీతో నేరుగా కలిసిన చంద్రబాబు కంటే జగన్ ప్రమాదకారి అని వామపక్షాలు భావిస్తున్నాయి. అందుకే వైసీపీతో ఏపీలో కలిసి నడిచేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో సయోధ్య చేసుకోవడమే జగన్ ముందున్న కర్తవ్యం. ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్ బలంగా లేని చోట్ల ఇండియా కూటమితో సర్దుబాటు చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఏపీకి సంబంధించి ఇండియా కూటమిలో వామపక్షాలు ఉన్నాయి. మరోవైపు వైసీపీ ఏ కూటమిలో లేదు. వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒక కూటమిలో చేరాల్సిన పరిస్థితి వైసీపీపై ఉంది. అందుకే జగన్ ఢిల్లీపై దృష్టి పెట్టారు. ఇప్పటి నుంచే మిగతా రాజకీయ పక్షాలను కలుపుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావాలని వ్యూహాలు రూపొందిస్తున్నారు. తద్వారా ఏపీలో బలమైన ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇవ్వాలంటే ఇండియా కూటమితోనే సాధ్యమని ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకు ఢిల్లీ వేదికగా బీజం వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావాలని చూస్తున్నారు. ఆయన ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.